శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 10 ద బుక్ ఆఫ్ డబుల్ ట్వైలైట్లో 4th క్యాంటో ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ద ఎర్త్లీ రియల్ అన్న క్యాంటోలో ఉన్నాము ప్రస్తుతము. అయితే సావిత్రి మృత్యువుతో అంటుంది, మృత్యువు చేస్తున్న పరిహాసాలకు విరుద్ధంగా వాటికి సమాధానమిస్తూ భగవంతుని బలమైన హస్తం ప్రణాళిక చేసి ఏర్పరిచిన మార్గంలో నేరుగా తొక్కుకుంటూ నేను నడుస్తాను. ఆయన సుమధుర భయానక స్వరం, మధురంగాను భయానకంగాను ఉండే స్వరము ఎక్కడి నుంచి ఆదేశాలను ఇస్తుందో అక్కడికే నేను పరుగు తీస్తాను, నీ ఆదేశాలకు కాదు. ఎందుకంటే నేను భగవంతుని పగ్గాల చేత నడిపించబడుతున్నాను. నన్ను భగవంతుడే నడిపిస్తున్నాడు, నాకు తెలుసు. ఈ మహాప్రపంచాల విశాల పథకాన్ని ఆయన అసలు ఎందుకు చిత్రించాడు? లేదా అనంతాన్ని తన ప్రేమావేశ శ్వాసతో ఎందుకు నింపాడు? లేదంటే ఈ మర్త్య దేహాన్ని, నా దేహాన్ని ఎందుకు నిర్మించాడు? నాలో ఆయన ప్రకాశమాన అతిశయ కోరికలను ఎందుకు నాటాడు? నాలో ఇలాంటి కోరిక, ఇలాంటి ఆకాంక్ష అసలు ఎందుకు వచ్చింది? అది భగవంతుడే నాటాడు. నాలో ప్రేమ అనే పుష్పాన్ని వికసింపజేయడానికి కాదా ఇవన్నీ ఆయన చేసింది? కాబట్టి ఆ ప్రేమను నేను వికసింపజేస్తాను, ఆయన కార్యాన్ని నిర్వర్తిస్తాను. అసలు మనిషిలో ఉన్న ఉన్నత ఆత్మకు భగవంతుడు ఒక కార్యాన్ని ఇచ్చి పంపించాడు. ప్రకృతి శిఖరాలపైన ఒక రహస్య శాసనాన్ని భగవంతుడు రాశాడు. ప్రకృతి శిఖరాలపైన, పీక్స్ పైన ఒక శాసనాన్ని రాశాడు. భగవంతుని కార్యాన్ని నేను పూర్తి చేస్తాను. నువ్వు పెట్టే ప్రలోభాలకు ఎప్పటికీ లొంగను మృత్యువు అంటుంది సావిత్రి. ఇంతవరకు మనము లాస్ట్ సెషన్లో చూసాము. ఇప్పుడు పేజ్ నెంబర్ 654లో ఉన్నాము. దానికి సమాధానంగా, సావిత్రి చెప్పిన దానికి సమాధానంగా ఆమెను ఇంకా బెదిరిస్తూ డెత్ అంటే మృత్యువు ఏమంటాడు అన్నది చూద్దాము. పేజ్ నెంబర్ 654. Immutable. Death's denial met her cry. However mighty, whatever thy secret name uttered in hidden conclaves of the gods, thy heart's ephemeral passion cannot break the iron rampart of accomplished things, with which the great gods fence their camp in space, whoever thou art behind thy human mask. Even if thou art the mother of the worlds, and peggest thy climb upon the realms of chance, the cosmic law is greater than thy will. Even God himself obeys the laws he made. The law abides and never can it change. The person is a bubble and time's sea అంటున్నాడు మృత్యువు. మారకుండా స్థిరంగా అంటే మృత్యువు తన పట్టుదలను మృత్యువు వదలటం లేదు. సావిత్రి పట్టుదలను సావిత్రి వదలటం లేదు. మృత్యువులో కొంతవరకు కొంత మార్పు వచ్చింది, కానీ ఇంకా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలాంటి మృత్యువు ఆమె పిలుపును, ఆమె ఆక్రందనను నిరాకరిస్తూ ఆమెతో అంటాడు, నువ్వు ఎంత బలమైన దానివైనా, నువ్వు చెప్తున్నావు నా హృదయ సంకల్పం బలమైనది నీ ధర్మం కన్నా అని, కానీ నువ్వు ఎంత బలమైన దానివైనా నీ రహస్య నామం, నీకు రహస్యంగా ఏ పేరు ఉన్నా, అంటే దేవతలు నిన్ను తమ అంతరంగంగా ఏ పేరుతో పిలుచుకున్నా, దేవతలు ఏమని పిలుచుకున్నా, నువ్వు శక్తి స్వరూపిడివా అదా ఇదా అని దేవతలు ఏ పేరుతో పిలుచుకున్నా, నీ హృదయంలోని క్షణిక భావావేశము, ఇదంతా కూడా నీ క్షణిక భావావేశం, ఎఫెమెరల్ ప్యాషన్, ఇది పూర్తి చేసిన విషయాల ఇనుప ప్రాకారాన్ని ఏది కూడా ఛేదించలేదు. దాన్ని ఒక ప్రాకారాన్ని నిర్మించుకున్నావు నీ భావావేశంతో, దాన్ని ఏది కూడా ఛేదించలేదు. సో గొప్ప దేవతలు మహావిశ్వంలో తమ తాత్కాలిక నివాసం చుట్టూ కంచెగా చేసుకున్నారు. ఆ ధర్మాన్ని అన్నదాన్ని వాళ్ళు కంచెగా చేసుకొని వాళ్ళు ఎంతో సెక్యూర్డ్గా దాంట్లో నివసిస్తూ ఉన్నారు. నీ మానవ ముసుగు వెనుక ఉన్న నువ్వు ఎవరైనా కావచ్చు. నువ్వు ఇప్పుడు మనిషిలాగా కనపడుతున్నావు, దాని వెనుక నువ్వు నేను ఇది అది అని చెప్తున్నావు. నువ్వు ఎవరైనా కావచ్చు. ఒకవేళ నువ్వు ప్రపంచాల మాతవైనా, ప్రపంచాలకు తల్లివైనా, జగజ్జననివైనా, యాదృచ్ఛిక సామ్రాజ్యాలలో నీ ప్రతిపాదన నిలబెట్టాలని చూస్తున్నావు. ఛాన్స్ మీద ఉన్న ఈ ఛాన్స్ రెల్మ్స్లో నీ ప్రతిపాదనను నిలబెట్టాలని చూస్తున్నావు. విశ్వధర్మము నీ సంకల్పం కన్నా గొప్పది. విశ్వానికి ఒక ధర్మం అంటూ ఉంటుంది, అది నీ సంకల్పం కన్నా గొప్పది. ఆ పరమాత్మ కూడా తాను తయారు చేసిన ధర్మాలకు విధేయత చూపిస్తాడు. పరమాత్మనే తనే తయారు చేసినా కూడా ఆ ధర్మాలకు తనే విధేయత చూపిస్తాడు. ధర్మం ఎప్పుడూ బద్ధమై ఉంటుంది, దానిలో ఎప్పటికీ మార్పు ఉండదు. కాలం అనే సాగరంపై మనిషి ఒక బుడగ లాంటి వాడు. కాలం అనే సాగరం మీద బుడగ, ఒక మహాసముద్రం మీద బుడగ ఎలాంటిది, నీటి బుడగ వస్తుంది పోతుంది. అలాగా మనిషి అన్నవాడు కాలం అనే సాగరం మీద ఒక బుడగ లాంటి వాడు, అంతే, అంతకన్నా ఎక్కువ కాదు అంటున్నాడు మృత్యువు. A forerunner of a greater truth to come, thy sole creator of its freer law, wanting a force behind on which it leans, a light above which none but thou hast seen,
Thou claimest the first fruits of truth's victory. But what is truth, and who can find her farm? Amid the specious images of a sense, amid the crowding guesses of the mind, and the dark ambiguities of a world peopled with the incertitudes of thought? For where is the truth, and when was her footfall heard amid the endless clamor of a time's mart? And when is her voice amid the thousand cries that cross the listening brain and cheat the soul? అంటే పరమసత్యం గురించి మృత్యువు చెప్తున్నాడు. అసలు పరమసత్యం అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అని. రావాల్సిన గొప్ప సత్యాన్ని ముందుగా సూచించే దూతవే, ఫోర్ రన్నర్లా ఉన్నాము. తన స్వేచ్ఛాయుత ధర్మాన్ని సృష్టించే ఏ అంతరాత్మ నీ అంతరాత్మ తన స్వేచ్ఛాయుత తన ధర్మాన్ని సృష్టించే నీ అంతరాత్మ, ఏ అంతరాత్మ అయినా స్వేచ్ఛాయుత ధర్మాన్ని సృష్టిస్తుంది. అలాంటి నీ అంతరాత్మ తన వెనుక ఉన్న ఏ శక్తి మీద ఆధారపడి ఉందో ఆ శక్తినే కోరుతూ, నువ్వు ఏ శక్తి మీద ఆధారపడి ఉన్నావో, నీ అంతరాత్మ ఏ శక్తి మీద ఆధారపడి ఉందో దాన్నే కోరుకుంటున్నావు. ఎవరూ చూడని, నువ్వు మాత్రమే చూసిన ఊర్ధ్వంలోని కాంతిని, అంటే ఇంతవరకు ఎవరూ చూడని కాంతిని నువ్వు చూడాలనుకుంటావు, ఊర్ధ్వంలోని కాంతిని చూడాలనుకుంటున్నావు. పరమసత్య విజయం యొక్క ప్రథమ ఫలాలను, ఆ పరమసత్యం ట్రూత్, దాని ఫ్రూట్స్ని, ఫస్ట్ ఫ్రూట్స్ని నువ్వు కోరుకుంటున్నావు, దాన్ని చూడాలనుకుంటున్నావు, కోరుకుంటున్నావు ఆ ఫలాలని. కానీ ఏది పరమసత్యం? అసలు నీకు తెలుసా ఆ పరమసత్యం అంటే ఏంటి అన్నది తెలుసా? ఇంద్రియ ప్రతిరూపాల మధ్యన, అంతా ఈ సెన్సెస్ మధ్యన, మనసు చేసే గుమిగూడిన ఊహల మధ్యన, మనుషులు ఆలోచనల మధ్యన, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు మనుషులు. ఈ ఆలోచనలు గుమిగూడి క్రౌడింగ్గా ఉంటాయి. అలాంటి గుమిగూడిన ఆలోచనల మధ్యన, ఆ ఊహల మధ్యన, అంటే పరమసత్యం అంటే ఇలా ఉంది, అలా ఉంది అని రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటన్నిటి ఊహల మధ్యన ఎన్నో ఊహలు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ప్రపంచంలోని సందిగ్ధతల మధ్యన అంతా సందిగ్ధమే. ఇది కాదు, అవునది, అది కాదు, ఇంకోటి అంటూ ఈ రకంగా ప్రపంచంలో ఉన్నదంతా కూడా సందిగ్ధతలే, సందిగ్ధతలు. వాటి మధ్యన గుమిగూడిన అనిశ్చిత ఆలోచనల మధ్యన, అనిశ్చితంగా అన్సర్టన్గా ఉండే ఆలోచనల మధ్యన ఆమె రూపాన్ని కనుగొన్నవారు ఎవరు? పరమసత్యం రూపాన్ని, ట్రూత్ రూపాన్ని ఎవరు చూశారు? కనుక్కున్న వారెవరు? ఎవరికి వాళ్ళు మాకు సత్యం తెలుసు, మాది సత్యము, మాది సత్యము అని అంటున్నారు, మేము చెప్పేది సత్యమని. కానీ రియల్గా వీటన్నింటి మధ్యలో ఇన్ని సందిగ్ధతలుంటే, వీటన్నింటి మధ్యలో ఆమె రూపాన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరు? పరమసత్యం అన్నది ఎక్కడ ఉంది వీటన్నింటి మధ్యలో? కాలం జరిపే వ్యవహారాల అంతం లేని కోలాహలం మధ్యన, కాలంలో అంతం లేని వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి, వాటి కోలాహలంగా ఉంది, అంతా గందరగోళంగా ఉంది. వాటి మధ్యన ఆమె అడుగుల చప్పుడు, ఇంత కోలాహలము, ఇంత గందరగోళం, ఇంత క్లామర్ ఉన్న చోట, అలాంటి వాటి మధ్యన నువ్వు పరమసత్యాన్ని ఎవరు కనుక్కున్నావు? నువ్వు ఎప్పుడు విన్నావు, ఎప్పుడు చూసావు? ఆ పరమసత్యం అడుగుల చప్పుడు నీకు ఎక్కడా వినిపించింది? ఎవరికి వినిపించింది? దీన్నంతా వినే మస్తిష్కాన్ని దాటి అంతరాత్మను మోసం చేసే వేల గొంతుల మధ్యన ఏది ఆమె స్వరం? దీనంతా దాటి, ఒకవేళ మస్తిష్కాన్ని కూడా దాటి అంతరాత్మను మోసం చేసే వేల గొంతులు ఉంటాయి. మస్తిష్కాన్ని దాటి అంతరాత్మను మోసం చేసి, ఆ దాటిపోయినా కూడా ఆ అంతరాత్మను మోసం చేసే వేల గొంతుల మధ్యన ఏది ఆమె స్వరం? పరమసత్యం స్వరం ఏది? ఆర్ ఈజ్ ట్రూత్ ఆట్ బట్ ఎ హై స్టారీ నేమ్? ఆర్ a vague and splendid word by which man's thought sanctions and consecrates his nature's choice, the heart's wish donning knowledge as its robe, the cherished idea elect among the elect, thought's favorite mid the children of half-light, who high-voiced crowd the playgrounds of the mind, and pupil its dormitories in infant sleep. All things hang here between God's yes and no, two powers real, but to each other untrue, two consort stars in the mooned night of mind, that towards two opposite horizons gauge, the white head and black tail of the mystic drake, the swift and the lame foot, wing strong, wing broken, sustaining the body of the uncertain world, a great surreal dragon in the skies. Too dangerously thy high proud truth must live, entangled in matter's mortal littleness. లేక పరమసత్యము అంటే, ఇక్కడంతా పరమసత్యం నీకు ఎక్కడ కనిపించింది? ఆమె అడుగుల చప్పుడు ఎక్కడ వినిపించింది? ఏది పరమసత్యం అనుకుంటున్నావు నువ్వు? లేకపోతే పరమసత్యము ఒక ఉన్నత నక్షత్రం పేరా? ఓ నక్షత్రం పేరే నాది? లేక మనిషి స్వభావం ఎంపిక చేసుకొని, ఇది పలానాది పరమసత్యం అని ఎంపిక చేసుకొని, దాన్నే యాక్సెప్ట్ చేసి దానికే అర్పించుకున్న ఒక ఆలోచననే పరమసత్యం అంటున్నావా?
అదే నా పరమసత్యం అంటే. మనిషి భావనతో వచ్చిన ఒక అస్పష్ట వైభవోపేత పదమా? మనిషి ఆలోచించి అస్పష్టంగా ఒక భావన చేస్తే దాన్నే పరమసత్యమని అంటున్నారా? జ్ఞానాన్ని తన వస్త్రంగా ధరించిన హృదయం యొక్క కోరిక, జ్ఞానాన్ని నేను ధరించాను, నాకు జ్ఞానం ఉంది అని అనుకునే హృదయంలోని ఒక కోరిక పరమసత్యం అంటే. ఎన్నుకున్న వాటిలో ఎన్నుకోబడి పోషించబడిన భావన. ఎన్నుకున్న వాటిలో మళ్ళీ కొన్ని ఎంపిక చేసుకోబడితే వాటిల్లో మళ్ళీ ఎంపిక చేసుకొని దాన్ని చెరిష్ చేసి దాన్నే పోషించిన ఒక భావన మన పరమసత్యం అంటే. మనసు అనే ఒక ఆట స్థలంలో అర్ధకాంతి పిల్లలు గుంపుగా గట్టిగా అరుచుకుంటూ ఉంటే వారికి ఇష్టమైన ఆలోచన అంటే అర్ధకాంతి పిల్లలు అంటే అర్ధజ్ఞానంతో ఉన్న పిల్లలు గట్టిగా అరుచుకుంటూ ఉంటూ వాళ్ళు ఒక ఇష్టమైన ఆలోచన చేస్తే ఆ ఆలోచననే పరమసత్యము అంటున్నావా? లేక మనసు గదులలో నిద్రపోయే శిశువు లాంటి ఆలోచన, మనసు గదులలో చిన్న ఇన్ఫాంట్ బేబీ నిద్రపోతూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఆలోచన, అదేనా పరమసత్యం అంటే? నీకు తెలిసిన పరమసత్యం అంతే అంటున్నాడు మృత్యువు. ఇక్కడ అన్ని విషయాలు భగవంతుని అవును కాదుల మధ్య ఊగిసలాడుతూ ఉంటాయి. అంటే పరమసత్యం గురించి ఇంతవరకు మృత్యువు చెప్తున్నది అంతా కూడా నిజమే అనిపిస్తుంది. ఇలాంటి భావనలను కూడా వీటన్నింటినీ కూడా పరమసత్యం అంటూనే ఉంటారు. కానీ ఇక్కడ ఇంకా తర్వాత సావిత్రి చెప్పబోతుంది దాని గురించి. దీనికి మృత్యువుకు సమాధానంగా. ఇంకా మృత్యువు అంటున్నాడు, ఇక్కడ అన్ని విషయాలు కూడా భగవంతుని అవును కాదుల మధ్య ఊగిసలాడుతూ ఉంటాయి. అంటే సత్యం ఎస్, భగవంతుని ఎస్, నో, సత్యము అసత్యము అన్న రెండిటి మీద ఊగిసలాడుతూ ఉంటాయి. రెండు శక్తులు, ఆత్మ పదార్థము, స్పిరిట్ మ్యాటర్, యథార్థమే. ఈ రెండు పవర్స్, స్పిరిట్ మ్యాటర్, ఆత్మ పదార్థం, ఈ రెండు యథార్థమే. కానీ ఒకదానికొకటి యథార్థం కాదు. దేనికి? స్పిరిట్కి మ్యాటర్ యథార్థం కాదు, మ్యాటర్కి స్పిరిట్ యథార్థం కాదు. ఆత్మను తెలుసుకున్న వాళ్ళు పదార్థం శాశ్వతం కాదు, అసత్యం, భ్రమ అంటున్నారు. పదార్థానికి ప్రాముఖ్యతనిచ్చే భౌతికవాదులు మరి ఆత్మ అన్నది ఎక్కడుంది? మనకు కనిపిస్తున్నది పదార్థమే కదా, అదే యథార్థమని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ రకంగా ఈ రెండు శక్తులు యథార్థమే కానీ ఒకదానికొకటి యథార్థం కాదు. చంద్రకాంతి లాంటి మనసులో అంటే అస్పష్ట కాంతితో అస్పష్ట జ్ఞానంతో ఉన్న మనసులో ఇవి రెండు సహచర నక్షత్రాలు. ఇవి రెండు కూడా ఆయన రెండు వ్యతిరేక దిశలోకి చూస్తూ ఉంటాయి. ఆత్మ పదార్థము, ఈ రెండు, ఆత్మ పైకి చూస్తుంది, మ్యాటర్ కిందికి చూస్తుంది, రెండు వ్యతిరేక దిశలోకి చూస్తూ ఉంటాయి. తెల్లని తల నల్లని తోక ఉన్న ఒక మార్మిక బాతుల. ఇది అద్భుతంగా ఉంది చూడండి. ఒక బాతుకు తల తెల్లగా ఉండి తోక నల్లగా ఉంటే, అంటే తెల్లగా ఉన్నది ఏంటి? ఆత్మ, నల్లగా ఉన్నది మ్యాటర్ అన్నట్టు. ఆ రకంగా అలాంటి అనిర్దిష్ట ప్రపంచం అనే శరీరంతో ఆత్మ ఉంది. అది కూడా ఎలాగూ? ఆ బాతు వేగంగా కుంటుతూ ఒక రెక్క వేగంగా పోతుంది, ఒక కాలు వేగంగా పోతుంటుంది, ఒక కాలు కుంటుతూ ఉంటుంది. అంటే ఆత్మ ఏమో వేగంగా పోవాలంటుంది, కానీ మ్యాటరు తనకున్న అన్ని బంధాలతో, ఈ నాట్స్తో అంతా కూడా జడత్వంతో అది కుంటుతూ ఉంటుంది మ్యాటర్. అలాగే ఒక రెక్క బలంగా ఉంటుంది, ఒక రెక్క విరిగిపోయి ఉంటుంది. అలాంటి బాతు లాంటిది ఇది మన ఈ అంతరాత్మ, ఇది పరమసత్యం అనేది. ఒక మార్మిక బాతుల అనిర్దిష్ట ప్రపంచం అనే శరీరంతో ఆత్మ ఉంది. ఈ ఆత్మ అలాంటిది, అలా ఉంది. అలాంటి అనిర్దిష్ట శరీరంతో ప్రపంచం అనే అనిర్దిష్టతతో, ప్రపంచంలోని అనిర్దిష్టతతో, అటువంటి శరీరంతో ఆత్మ ఉంది. ఈ ప్రపంచం ఎలాంటిది? ఒక గొప్ప అతివాస్తవమైన మహాజంతువు ప్రపంచం అన్నది. నువ్వు ఎంతో అతిశయంగా చెబుతున్న సత్యము ప్రమాదకరంగా పదార్థంలో మర్త్య అల్పత్వంలో చిక్కుపడి జీవించాల్సి ఉంది. నువ్వు ఇప్పుడు ఏదో చెప్తున్నావు పరమ సత్యం అని చెప్పి. సత్యం మరి ఇలా ఉంది, కానీ ఈ సత్యము ఎలా ఉంది? ప్రమాదకరమైన పదార్థంలో, పదార్థం ఎంతో ప్రమాదకరంగా ఉంది. మర్త్య అల్పత్వంలో, మర్త్య అంటే మన మానవులకున్న అల్పత్వంలో చిక్కుపడి జీవించాల్సి ఉంది అంటూ ఇంకా అంటున్నాడు. ఆల్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ట్రూ, ఎట్ ఆల్ ఇస్ ఫాల్స్. ఇట్స్ థాట్స్ ఇంటూ అన్ ఎటర్నల్ సైఫర్ రన్, ఇట్స్ డీడ్స్ స్వెల్ టు టైమ్స్ రౌండెడ్ జీరో సమ్. Thus man at once is animal and God, a disparate enigma of God's make, unable to free the Godhead's form within, a being less than himself, yet something more, the aspiring animal, the frustrate God, yet neither beast nor deity but man. But man tied to the kind earth's labor strives to exceed, climbing the stars of God to higher things. Objects are seemings, and none knows their truth. Ideas are guesses of an ignorant God. Truth has
no home in earth's irrational breast. Yet without reason, life is a tangle of dreams, but reason is poised above a dim abyss and stands at last upon a plank of doubt. Eternal truth lives not with mortal men. ఈ ప్రపంచంలో సమస్తము సత్యమే, అంతా సత్యమే. అలాగే అసత్యం కూడా, అంతా అసత్యం. సత్యం గురించిన ఆలోచనలు శాశ్వత శూన్యంలోకి ఏమీ లేని సున్నాలాగా సత్యం గురించి ఆలోచనలు పరుగుతీస్తాయి. దాని చర్యలు, సత్యం చర్యలు కూడా కాలంలో గుండ్రని సున్నాగా తేలిపోతాయి. అలా మనిషి ఒకేసారి జంతువు, దేవుడు కూడా. మనిషి ఒకేసారి జంతువు, ఒకేసారి దేవుడు కూడా. ఎందుకంటే మనిషి బ్యాక్గ్రౌండ్ పాస్ట్ జంతువు, యానిమల్. ప్రస్తుతం ఉన్నది ప్రజెంట్ మనిషి హ్యూమన్గా ఉండాలనుకుంటున్నాడు. అక్కడి నుంచి పైకి ఎదిగే ఫ్యూచర్ అన్నది ఉంది దేవుడు. ఆ రకంగా దేవుడుగా ఎదగాలని అనుకుంటున్నాడు. కాబట్టి మనిషి ఒకేసారి జంతువు గతంలో, ప్రస్తుతంలో మనిషి, మానవుడు, అండ్ ముందు ముందు ఫ్యూచర్లో భగవంతుడు కూడా. భగవంతుడు తయారు చేసిన అసమాన పొడుపు కథ మనిషి. భగవంతుడు ఈ రకంగా మనిషిని తయారు చేశాడు. జంతువు బ్యాక్గ్రౌండ్తో, మనిషి ప్రజెంట్తో, వర్తమానంతో, అండ్ ఫ్యూచర్ దేవుడయ్యే ఛాన్సెస్తో, దేవుడయ్యే అవకాశంతో. అలాగా భగవంతుడు తయారు చేసిన అసమాన చిక్కుమిడి మనిషి. తనలో ఉన్న దైవ రూపాన్ని విడుదల చేయలేకుండా ఉన్నాడు. మనిషిలో దైవరూపం ఉంది, దివ్యత్వం ఉంది, కానీ దాన్ని విడుదల చేయలేకుండా ఉన్నాడు. తనకన్నా తక్కువగా కనిపించే జీవి అయినా ఎంతో ఎక్కువ. తను ఉన్నదానికన్నా తక్కువగా కనిపిస్తాడు, కానీ అతను మనిషి పైకి కనిపించినంత కాదు. అతను లోపల ఇంకా ఎంతో ఎక్కువ ఉంది, ఎంతో ఎక్కువ. ఆకాంక్షించే జంతువు, జంతువే కానీ ఆకాంక్షించే జంతువు. నిస్పృహతో ఉన్న దేవుడు, దైవం కాలేక అలాగే మానవత్వంలో మనిషిలో నిలబడిపోయి జంతుతత్వంతో చిక్కుబడిపోయి నిస్పృహతో ఉన్న దేవుడు. అదే శ్రీ అరవిందులు అంటారు కదా, మ్యాన్ సఫర్స్ బికాజ్ నాట్ ఓన్లీ హీ అప్రెసెస్ హిస్ సబ్ కాన్షియస్. మనకిప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ వీళ్ళంతా ఏం చెప్తారు, సబ్ కాన్షియస్ని అణిచిపెట్టడం మూలంగానే ఇదంతా మనకు బాధలు, ఈ దుఃఖాలు ఇవన్నీ అంటారు. అని శ్రీ అరవిందులు దాన్ని, అది చాలా నెగిటివ్గా శ్రీ అరవిందులు దాన్నే అంటారు, మ్యాన్ సఫర్స్ బికాజ్ నాట్ ఓన్లీ హీ అప్రెసెస్ హిస్ సబ్ కాన్షియస్ బట్ ఆల్సో హిస్ సూపర్ కాన్షియన్స్. నాట్ ఓన్లీ సబ్ కాన్షియస్, మనలో ఉండేది సబ్ కాన్షియస్ ఒకటే కాదు, సూపర్ కాన్షియన్స్ కూడా ఉంది. దాన్ని కూడా అప్రెస్ చేసి పెడుతున్నాం మనం. ఎందుకంటే ఈ సూపర్ కాన్షియస్ని విడుదల చేసుకోవటము, వికసింప చేసుకోవటం అనేది మన మీద ఆధారపడి ఉంది. చాలా చోట్ల శ్రీ అరవిందులు చెప్తారు, మనలో ఈ మైండ్స్ అన్నీ కూడా ఏవేవైతే చెప్పారో, హయ్యర్ మైండ్, ఇల్యూమైండ్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్, అండ్ ఓవర్ మైండ్, సూపర్ మైండ్, ఇవన్నీ కూడా మనలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటొకటి వికసించుకుంటూ రావాలి. సో ఆ రకంగా ఈ సూపర్ కాన్షియన్స్ కూడా మనలో ఉంది. దాన్ని కూడా మనం అప్రెస్ చేసి పెట్టాం కాబట్టి మనకి ఈ సఫరింగ్స్ అన్నీ అని. అయితే ఇక్కడ మృత్యువు అంటున్నాడు. సో అలా నిస్పృహతో ఉన్న దేవుడు, అది కాలేక నిస్పృహతో ఉన్న దేవుడు మనిషి. అయినా అటు జంతువు కాదు, ఇటు దేవత కాదు. మనిషి మనిషి అంతే. మనిషి వరకే అంతే. అటు జంతువు కాదు, ఇటు జంతుతత్వానికి పూర్తిగా పోలేడు, అటు దేవుడి దగ్గరికి కాలేడు, మనిషిగానే ఉంటాడు. ఉన్నత విషయాల కోసం భగవంతుని వైపుగా ఆరోహించటానికి పృథ్వీ చేస్తున్న శ్రమకు కట్టుబడి ఉన్నాడు. భగవంతుని వైపుగా పృథ్వీ పైకి ఆరోహిస్తూ ఉంది, ఉన్నత విషయాల కోసం ఆరోహిస్తూ శ్రమిస్తూ ఉంది. దానికి ఆ పృథ్వీ దేనికి, పృథ్వీ చేసే సంకల్పానికి కట్టుబడి, ఆ పృథ్వీ శ్రమకు కట్టుబడి ఉన్నాడు, శ్రమిస్తూ ఉన్నాడు. విషయాలు కనిపిస్తున్నాయి, కానీ కనిపించే వాటి వెనుక ఉన్న సత్యం ఎవరికీ తెలియదు. ఎన్నో విషయాలు బయటికి కనిపిస్తూ ఉంటాయి, అవే సత్యం అనుకుంటాం. అవి కనిపించేది, పైకి కనిపించేది అంతా సత్యం కాదు. దాని వెనుక ఉన్న సత్యము ఎవరికి అర్థమవుతుంది, ఎవరికీ తెలియదు. అలాంటి హేతుబద్ధం కాని పృథ్వీ హృదయంలో పరమ సత్యానికి చోటు లేదు. అసలు హేతు అన్నదే లేదు పృథ్వీకి. హేతుబద్ధం కానీ పృథ్వీకి, హేతువు దాటిన తర్వాత కదా పరమసత్యం. ఇంకా పరమసత్యం అన్నదానికి ఎక్కడ చోటు ఉంది? అయినా జీవితం హేతుబద్ధంగా లేకపోతే అది స్వప్నాల చిక్కుముడిగానే ఉంటుంది. అంటే ఒక హేతువు అన్నది లేకపోతే అర్థం కాని స్వప్నాలతో, మనకు నిద్రలో కళలు వస్తే ఏ రకంగా ఒకదాని ఒకటి సంబంధం లేకుండా, అర్థం లేకుండా ఉంటాయో ఆ రకంగా జీవితం ఉంటుంది. కానీ హేతువు కూడా ఒక అస్పష్ట అగాధం పైన కదలటానికి సిద్ధంగా ఉంటూ చిట్ట చివరకు సందిగ్ధత అనే బల్లపై నిలబడుతుంది. చిట్ట చివరికి హేతువు కూడా సందిగ్ధత అనే దాని మీదనే నిలబడుతుంది. శాశ్వత సత్యం ఎప్పటికీ మర్త్య మనిషితో నివసించదు. శాశ్వత సత్యం, ఎటర్నల్ ట్రూత్ అన్నది మర్త్యత ఉన్న మనిషితో నివసించలేదు, దాంతోపాటు మర్త్యత ఉన్న మనిషితో పాటు ఉండలేదు. ఆర్ ఇఫ్ షీ డ్వెల్స్ విత్ ఇన్ దై మార్టల్ హార్ట్, షో మీ ద బాడీ ఆఫ్ ద లివింగ్ ట్రూత్.
or draw for me the outline of her face, that I too may obey and worship her. Then will I give thee back thy Satyavan. But here are only facts and steel-bound law. This truth I know, that Satyavan is dead, and even by sweetness cannot lure him back. No magic, truth can bring the dead to life. No power of earth cancel the thing once done. No joy of the heart can last surviving death. No bliss persuade the past to live again. But life alone can solace the mute void, and fill with thought the emptiness of time. Live then, die dead, O Savitri, and live. Live అండ్ లివ్ అంటున్నాడు మృత్యువు. ఒకవేళ పరమసత్యము నీ మధ్య హృదయంలో నివసిస్తూ ఉంటే నీ ప్రకారంగానే సజీవ సత్యం యొక్క దేహాన్ని, ఆ సత్యం బాడీని, ఆ శరీరాన్ని, దేహాన్ని నాకు చూపించు. లేదంటే కనీసం ఆమె వదనం, ఆమె ఫేస్ అవుట్లైన్ అయినా కూడా చిత్రించు. అప్పుడు నేను కూడా ఆమెకు విధేయత చూపిస్తాను. ఆ పరమసత్యం అనేది నాకు చూపించు. అప్పుడు నేను ఆమెకు విధేయత, ఆ పరమసత్యానికి విధేయత చూపిస్తాను, ఆరాధిస్తాను. అప్పుడు నీకు సత్యవంతుని తిరిగి ఇచ్చేస్తాను. కొంచెం వరకు దిగొచ్చాడు మృత్యువు. అప్పుడు నువ్వు ఆ పరమసత్యం చూపించు, నాకు పరమసత్య దేహాన్ని చూపించు, ఆ వదనాన్ని అట్లీస్ట్ చిత్రించు, అవుట్లైన్స్ అన్నా చిత్రించు. అప్పుడు నేను నీకు నీ సత్యవంతుని నీకు తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ ఉన్నవన్నీ కేవలం వాస్తవాలు. ఇక్కడ ఉన్నది వాస్తవం అనేది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఉన్నది ఇనుప చట్రానికి బంధించబడిన ధర్మం. ఇక్కడ ఉన్నది ఒక ఇనుప చట్రానికి బంధించబడిన ధర్మం. సత్యవంతుడు మరణించాడు అన్నది వాస్తవం, అది యథార్థం. నీ మాధుర్యత, ఆకర్షణ కూడా అతన్ని వెనక్కి ఇవ్వలేదు. ఆ సత్యవంతుడు మరణించాడు, నువ్వు ఎంత స్వీట్గా ఉన్నా కూడా నీ స్వీట్నెస్, అది ఇచ్చే అట్రాక్షన్ కూడా అతన్ని వెనక్కి తీసుకురాలేదు, వెనక్కి ఇవ్వలేదు. ఈ సత్యం నాకు తెలుసు. ఏ మాంత్రిక సత్యము మరణానికి జీవితాన్ని ఇవ్వలేదు. ఇంకా మృత్యువు పూర్తిగా ఒప్పుకోవటం లేదు. కొంచెంగా ఆమె దీనికి దిగి వస్తున్నాడు, కానీ పూర్తిగా ఆమెకు సత్యవంతుడు ఇస్తాడని చెప్పటం లేదు. ఏ మాంత్రిక సత్యం కూడా మరణానికి జీవితాన్ని ఇవ్వలేదు. మరణించిన దానికి జీవితాన్ని ఏ సత్యమన్నా ఇస్తుందా? ఏ మాంత్రిక సత్యము ఇవ్వలేదు. ఎంత మ్యాజిక్ చేసినా కూడా అది ఇవ్వలేదు. ఒక్కసారి పూర్తయిన ఏ విషయాన్ని ఏ భూశక్తి కూడా, ఎలాంటి భూశక్తి కూడా ఒకసారి కంప్లీట్ అయిన విషయాన్ని దాన్ని రద్దు చేయలేదు, అది లేకుండా చేయలేదు. ఏ హృదయ సంతోషము చావును బ్రతికించుకొని నిలవలేదు. చావును బ్రతికించటము అన్నది, చనిపోయిందని బ్రతికించటము అన్నది ఎంత సంతోషమైనా, హృదయంలోని ఎంత సంతోషమైనా కూడా అది నిలుపుకోలేదు. ఏ ఆనందము గతాన్ని జీవించమని ఒప్పించలేదు. గతం అయిపోయింది. ఇంకా గతాన్ని జీవించమని నువ్వు ఎంత ఆనందించినా కూడా నీ ఆనందం, నీ బ్లిస్ అన్నది ఎంత ఎక్కువైనా కూడా ఏ ఆనందం కూడా దాన్ని ఒప్పించలేదు. కేవలం జీవితం మాత్రమే నిశ్శబ్ద శూన్యాన్ని ఉపశమింపచేయగలదు. జీవితం మాత్రమే నిశ్శబ్దంగా ఉపశమింపచేయగలదు. కాలంలో ఏర్పడిన ఖాళీని ఆలోచనతో నింపగలిగేది కూడా జీవితమే. అంటే సత్యవంతుని కోల్పోవడంతో నీ జీవితంలో ఏర్పడిన ఖాళీని, కాలంలో ఏర్పడిన ఆ ఖాళీని ఆలోచనతో నింపగలదు జీవితం. అంటే నువ్వు జీవించి ఉంటేనే ఉండగలవు, అలా ఆలోచనతో ఉండగలవు. ఆ ఖాళీ కూడా పోతుంది. కాబట్టి సావిత్రి, మరణించిన నీ సత్యవంతుని వదిలిపెట్టు, నువ్వు జీవించు. సత్యవంతుడు కావాలి అని పట్టుపట్టద్దు. మరణించినాడు, గతం అయిపోయింది. గతాన్ని నువ్వు ఇప్పుడు తీసుకొని రాలేవు. మరణించిన వాళ్ళకి మళ్ళీ జీవితాన్ని ఇవ్వలేవు, మరణానికి జీవితాన్ని ఇవ్వలేవు. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు నీ సత్యవంతుని వదిలిపెట్టి నువ్వు జీవించు అన్నాడు మృత్యువు. మరి దీనికి సావిత్రి ఒప్పుకుంటుందా, లేక మృత్యువుతో ఇంకా ఏమంటుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.